ఓకే నమస్తే భరతల. ఓకే థ్యాంక్ యూ శ్రీహరి గారు. సో వాకిట్ శ్రీహరి గారు చెప్తున్నారు, ఆయన అయితే చెప్తున్నారు, నేను అంటే ఇది రాజకీయాల్లో కాదు, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే భగవంతుడే నన్ను శిక్షిస్తాడు అని చెప్తున్నారు. శ్రీహరికి కూడా చాలా మంచి పేరు ఉంది. అంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఆయన తీసుకోకముందే జిల్లాలో చాలామంది ఏమన్నారంటే వాకిటి శ్రీహరి చాలా సౌమ్యుడు, అంటే ఏదో పాలిటిక్స్లో మ్యానిపులేటర్ కాదు, మ్యానిపులేటర్స్ కొద్దిమంది ఉంటారు గెలవడం కోసం ఏదైనా చేసే వ్యక్తులు, బట్ ఈజ్ నాట్ ఏ మ్యానిపులేటర్ అని చెప్పారు. మరి ఏం జరిగిందన్నది మనం చూడాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఆ విధంగా చెప్తున్నారు. ఏదేమైనా నాకేంటంటే ఆ వార్డు మెంబరు, డివిజన్ మెంబరు గెలిస్తే కనుక ఏ పెద్ద కిరీటం వచ్చేది లేదు, లక్షలాది రూపాయలు వచ్చేది లేదు. ఇది ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి, ఆ రిజర్వేషన్లో పాపం గెలిచినా సరే అక్కడ మళ్ళీ డామినేషన్ చేసేది పెద్ద నేతలే. ఇతను వార్డు మెంబర్గా గెలిచినా, ఈయన గెలిచినా, వేరే వాళ్ళు గెలిచినా మళ్ళా డామినేట్ చేసేది వేరే వ్యక్తులే, పెత్తందారులే డామినేట్ చేస్తారు తప్ప వీళ్ళ ఫ్యామిలీ ఏదో సెట్ అవుద్ది దీని ద్వారా అని మనం ఖచ్చితంగా చెప్పలేం. నిజానికి రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎస్పెషల్లీ ఎస్టీల్లో అత్యంత వెనుకబడిన వర్గం ఎరకల కులస్తులు, చాలా అత్యంత వెనుకబడిన వర్గం. ఆదివాసీలు ఎంత వెనుకబడ్డారో, లంబాడీస్ వాళ్ళందరికంటే కూడా వెనుకబడి సంచార జాతులు, ఆల్మోస్ట్ వాళ్ళు జీవనం కోసం అటు ఇటు తిరుగుతూ పనిచేసుకుంటారు. సో వాళ్ళకి ఏమంటారు, ఇప్పుడు ఆ ఊర్లో కూడా చాలా తక్కువ కుటుంబాలు ఉన్నాయి. ఆయన చెప్పింది కూడా అదే, అన్నదమ్ముల పిల్లలే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే అంటున్నా, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల కల్చర్ మారాల్సిన అవసరం ఉంది. సిటీలో అనుకోండి, హైదరాబాద్లో 50,000కో 30,000 ఓట్లకు ఒక కార్పొరేటర్ ఉన్నాడు. ఇక్కడ మరీ ఎట్లా అయిపోయిందంటే 1000, 2000, 1300 ఓట్లకు ఒక వార్డు మెంబరు, డివిజన్ మెంబరు కంటెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎవరు, ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలకి 2-3 కుటుంబాలే ఉంటాయి. ఆ 2-3 కుటుంబాల నుంచి ఎవరో చేయాలి. అన్నదమ్ముల పిల్లలే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకొని శత్రువులు అవుతారు కదా, ఇప్పుడు అయినారు కదా. తర్వాత ఆ కుటుంబంలో ఎంత విషాదం, చాలా పెద్ద విషాదం కదా ఆ కుటుంబానికి. మళ్ళా అప్పుడు వాళ్ళ ఆ భార్యకు భర్తను తీసుకురాగలరా, చిన్న ఇష్యూ. దీనిలో గెలిస్తే కిరీటం పెట్టేది లేదు, ఆయన మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యేది లేదు. సో దీనికోసం అది ఈ విధంగా జరగడం అయితే చాలా 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 బాధాకరం. అల్టిమేట్గా 2-3 సిస్టమ్స్, 2-3 మేధావులు ఆలోచించాలి. మున్సిపల్ చైర్మన్స్ ఇవి జరుగుతున్న ప్రక్రియలో డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పెట్టాలి. కౌన్సిలర్స్ అందరు కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అంటే కౌన్సిలర్ సీటు కోసమే లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎన్ని ఉంటాయి. మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ ఓటింగ్ అనుకోండి, 15,000, 20,000, 30,000, మినిమం 15,000 నుంచి మొదలు పెడితే 1,00,000, 2 లక్షల ప్రజలు కూడా డైరెక్ట్గా ఓటు ఎన్నుకుంటారు. అంతమందిని కొనడం సాధ్యం కాదు, అంతమందిని ఓటుకిచ్చి. ఇప్పుడు 1000 ఓట్లు అనేసరికి 1000 ఓట్లను నేను కొంటగా అని చెప్పి ఇటు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, బీజేపీ ఇస్తున్నారు, బీఆర్ఎస్ ఇస్తున్నారు. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఇంత అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి వసూలు చేస్తారు, ఆ వార్డు నుంచే, ఆ ఊరు నుంచే వసూలు చేస్తారు, అంతే కదా. సో సిస్టమ్ మారాలి. మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్గా ఎన్నిక జరగాలి. కౌన్సిలర్ ఎన్నికని నామమాత్రంగా చేయాలి. ఎందుకంటే కౌన్సిలర్ ఉండే అధికార పరిధి చాలా తక్కువ. ఇప్పుడు ఎంత ఎక్కువ మంది కౌన్సిలర్ గెలిస్తే ఆ పార్టీ వ్యక్తి మున్సిపల్ చైర్మన్ అవుతాడనేసరికి అధికారంలో ఎవరు ఉంటే, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, వాళ్ళు ఇట్లా చేసి ఈ విధమైన సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. సో మొత్తానికి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల మార్పు జరగాలి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఇంతమంది వార్డు మెంబర్లు, ఇంతమంది అవసరం లేదు. ఒక ఊర్లో ఒక 20,000 మంది ఉన్నారనుకోండి, 20,000 మంది ఉన్న గ్రామంలో ఒక 4-5 వార్డు మెంబర్లు ఉంటే చాలు, 3-4 వేల ఓట్లకు ఒకళ్ళు ఉంటే చాలు. మరి కొన్ని గ్రామ పంచాయతీలు అయితే 100 ఓట్లకు 50 ఓట్లకు కూడా వార్డు మెంబర్ అయిపోతున్నారు. వాళ్ళు తెల్లారి మొహాలు చూసుకోవట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఫిబ్రవరి 11 అయిపోతుంది. ఓట్లు వేసిన వాళ్ళు చెప్పుకో ఉంటారు. ఆ గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళకి ప్రచారం చేసిన వాళ్ళు రేపు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి ఉండదు ఊర్లలో. హైదరాబాద్లో అంటే ఎవరెవరిని పట్టించుకోరు, పక్క ఇంటి వాళ్ళు ఎవరో తెలియదు, అది తెలియదు. బట్ ఊర్లలో ఈ సమస్య ఉంటుంది కదా, నా మీద పోటీ చేస్తావా, లేకపోతే నేను పోటీ చేస్తే నాకు ఓటేయవా, నేను పోటీ చేస్తే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తావా, ఇట్లా అన్ని మనసులో పెట్టుకుంటారు. సో ఎలక్షన్ సిస్టంలో మార్పు రావాలి. ఆ దిశగా ఇప్పుడైతే రేపైతే అయిపోతుంది. ఆ సిస్టంలో మార్పు దిశగా నెక్స్ట్ ఎలక్షన్స్లో అయినా, రాబోయే
ఏమంటారు రాబోయే కాలం ఇంకో 5 సంవత్సరాల తర్వాత అయినా ఈ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సిస్టమ్ అయితే మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ది వాల్టీ DNA, స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.